ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది. రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున, మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే నేను చెప్పదలుచుకుంది, పెన్షనర్లు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరి ఒకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు, మీ అందరూ కూడా తెలుసు. అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు, సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగవు. అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు. మనందరం కూడా గమనించాం, మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది, మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది. కానీ అప్పుడు పనిచేసింది ఎవరు? మళ్ళీ ఇదే ఉద్యోగులు. ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డం పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు. కనీసం దానికి గుర్తింపు లేదు. వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత 5 సంవత్సరాలని ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరం కూడా గుర్తు చేయాలనుకున్నాము. మీకు తెలుసు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 27% ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు. ఎవరైనా ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా, ఇంటర్మ్ రిలీఫ్ కంటే కూడా. కానీ ఇక్కడ జరిగిందేంటి, ఇంటర్మ్ రిలీఫ్ 27% ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు, అంటే 23%. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఎందుకంటే ఆయనకి అన్ని రివర్సే, కాంట్రాక్ట్లు అన్ని రివర్స్ అంటాడు. ఈరోజు ప్రభుత్వం కూడా రివర్సే, ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ రాబోతా ఉంది. సో ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి ఈ దాఖలాలు బహుశా ఇండియాలో ఎక్కడా లేదు. ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకోండి. మీ ఉద్యోగులారా మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా మనం చేస్తున్నా. మీకు బకాయిలు ఇవ్వాల, డిఏ బకాయిలు ఇవ్వలేదు. మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు, కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఈ ఉద్యోగుల దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి డిఏలు ఈరోజు కూడా లేవు. పిఆర్సీ ఇచ్చినటువంటి ఆ పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఒకటో తేదీ జీతాలు ఇవ్వటం అనేది 5 సంవత్సరాలు మర్చిపోయారు మీరందరూ కూడా. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో క్లియర్గా చెప్పారు, పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం, పిఆర్సీ బకాయిలు ఇస్తాం, డిఏ బకాయిలు ఇస్తాం, అన్నీ కూడా మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం. మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, హెచ్ఆర్ఏలు మీరందరూ గమనించుంటారు, హెచ్ఆర్ తగ్గించారు. 70% ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాళ్ళకి. 10% ఎప్పుడు కూడా మామూలుగా 10% ఇస్తుండేవాడు. ఆఖరికి వాళ్ళని కూడా వదల, ఈ ముస్లిం వాళ్ళని కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి. దాన్ని కూడా అక్కడ ఏమి సేవ్ చేయాలో నాకు అర్థం కాదు. 10% నుంచి 7%కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసినటువంటి పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, మీరందరూ గమనించండి. ఉద్యోగులారా,
పెన్షనర్ల ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి. ఇది ఒక పీడకలగా మర్చిపోండి. మీరు విజ్ఞతతో ఆలోచించండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి, రేపు 5వ తేదీ నుంచి 5, 6, 7 తేదీల్లో జరగనటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి. బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో ఆ విధంగా షాక్ ఇవ్వాలా. ఇంకోటి చూడండి, ఎప్పుడైనా కూడా కౌంటింగ్ అప్పుడు మొట్టమొదట ఇది మీ పోస్టల్ బ్యాలెట్స్ వస్తాయి. దాంతోనే మైండ్ బ్లాంక్ అయిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫునటువంటి పోటీ తీసినటువంటి వాళ్ళందరూ కూడా మీ పోస్టల్ బ్యాలెట్స్లోనే 99% తెలుగుదేశం ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా. ఏదేమైనా ఇన్ని ఇబ్బందులు పెట్టారా? ఆఖరికి మేనిఫెస్టోలన్నా కనీసం ఈ ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి, పెన్షన్లకి ఏదో లబ్ధి పొందేదన్నా పెడతారని చెప్పి ఆశగా ఎదురు చూశారు ఈ ఉద్యోగస్తులందరూ కూడా. కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనీసం మాట మాత్రం కూడా చెప్పినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీలో ఉంది, ఆ మేనిఫెస్టోలో ఉంది. మరి మా మేనిఫెస్టోలో క్లియర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పిఆర్సీ బకాయిలు, అదేవిధంగా డిఏ బకాయిలు, పిఆర్సీ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. ఉద్యోగులందరూ కూడా ఎప్పటికప్పుడు జీతాలు 1వ తేదీ వచ్చే విధంగా చూస్తారని చెప్పి మా మేనిఫెస్టోలో క్లారిటీగా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మరి ఒకసారి ఉద్యోగస్తులందరూ కూడా నేను తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఈ మధ్య చూస్తుంటారు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీ టీచర్స్, అదేవిధంగా ఆశా వర్కర్లు పాపం 43 రోజులు మనం అందరం చూసాం. వాళ్ళు రోడ్డున పడ్డారు. 43 రోజులు కూడా వాళ్ళని కనీసం పలకరించే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆఖరికి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు కూడా వాళ్ళ ముఖాన్ని చూసినట్టు పాపం పోలా. 43 రోజుల తర్వాత వాళ్ళు నిర్మించుకుంటే ఏమైనా చేశారంటే వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు పెట్టిన డిమాండ్ ఒక్కదాన్ని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది. కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నా, అందరూ కలవండి. ఉద్యోగస్తులు, అన్ని రకాల ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఆశా వర్కర్లు, మరి అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ మొత్తం కూడా ఉమ్మడిగా దయచేసి రేపు ఒక్క ఓటు అటు ఇటు పోకుండా 5, 6, 7 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ పోస్టల్ బ్యాలెట్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విధిగా పాల్గొనండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకురండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి. మీది మాది అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం ఉంది. ఏ ఉద్యోగులు కూడా లేకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందదు. కాబట్టి మీ యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారికి కావాలి. ఆ సహకారం, మొట్టమొదటి సహకారం మీరు అందరూ కూడా ఓటు వేసి ఆయనకి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మంచి వ్యక్తులు ఉన్నారు. ఈ మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మీ అందరూ కూడా సుపరిచితుడు, సేవల్లో ఆయనకు మించినటువంటి దాతృత్వం ఉన్నటువంటి వేరే వ్యక్తి లేనటువంటి మన ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బహుశా మీరు ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా, మరి ఈ వర్కర్లు కావచ్చు, ఆశా వర్కర్ కావచ్చు, మరి టీచర్లు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా తప్పకుండా ఓట్లు వేసి ఆయన్ని అత్యధిక ఓట్ల మెజార్టీతో చేయాలి. మరి అదేవిధంగా మరి మిగతా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.